త్వరలో రేషన్ కార్డులు అర్హతలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం. రేషన్ కార్డుల జారీకి అర్హతలు: గ్రామాల్లో 1,50,000 వార్షిక ఆదాయం, 3.5 ఎకరాల తరి పొలం లేదా 7.5 ఎకరాల చెలక పొలం. పట్టణాల్లో 2 లక్షల వార్షిక ఆదాయం, ఆ లోపు ఆదాయం ఉన్నవారికే రేషన్ కార్డులు. రేషన్ కార్డుల జారీకి డాక్టర్ సక్సేనా కమిటీ సిఫార్సులే ఆధారం. మంత్రివర్గ ఉపసంఘం వెల్లడి. సలహాలు సూచనల కోసం ప్రజా ప్రతినిధులకు లేఖలు రాయాలని ఆదేశాలు. ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు 89,96,000. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు 10 లక్షలు. పాత కార్డులలో కొత్త పేర్లు చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు 11,33,000. తెలంగాణకు స్టాన్ఫర్డ్ సహకారం. బయో డిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం. లైఫ్ సైన్సెస్ స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ అందించిన యూనివర్సిటీ బృందం. గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. సాంకేతిక సేవల విస్తృతి, ఏఐసిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ తదితర ప్రాజెక్టులలో భాగస్వామ్యంపై చర్చలు. జోయిటిస్ కేపబిలిటీ సెంటర్ విస్తరణకు నిర్ణయం. అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలు. ఒలింపిక్స్లో ముగిసిన భారత్ పోరాటం. ఈసారి 6 పతకాలతో సరిపెట్టుకున్న భారత్. పోటీలో ఉన్న రితికా హుడా పతకం సాధించలేకపోయింది. దీంతో గత ఒలింపిక్స్ కంటే ఈసారి భారత్కు ఓ పతకం తగ్గింది. స్వర్ణం లేకుండానే 1 రజతం, 5 కాంస్యాలతో ప్యారిస్ ఒలింపిక్స్ను ముగించింది. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం. త్వరలోనే టీజీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం. కొత్త కమిటీలను నియమిస్తాం. యువతకు, బీసీ లీడర్లకు ప్రాధాన్యత. 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ. తెలుగు రాష్ట్రాల వివాదాలపై అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి భేటీ. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తాడు. రేవంత్పై ఆ నమ్మకం ఉంది. కేటీఆర్ చేసిన అవినీతి అరాచకాలు అందరికీ తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు ఫేక్ న్యూస్ అంటూ కామెంట్ చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఆ సంస్థ చేసిన అన్ని పనులపై సిబిఐ చేత విచారణ జరిపించాలి. సుంకిశాల ప్రాజెక్టు ఘటనకు ఆ కంపెనీదే బాధ్యతన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీనియర్ హీరోయిన్ల గొప్ప మనసు. వయనాడ్ బాధితులకు ₹1,00,00,000 సాయం. కేరళ సీఎం పినరై విజయన్కు చెక్కు అందజేసిన దక్షిణాది హీరోయిన్లు మీనా, ఖుష్బూ, సుహాసిని తదితరులు. పౌష్టికాహార లోపాన్ని ఏఐతో చెప్పేస్తాం. ఐ సాక్ష్యం యాప్ రూపొందించిన IIIT పరిశోధకులు. బీహార్లో జరిపిన ప్రయోగాలతో సత్ఫలితాలు. కేసీఆర్ తన ఊరోళ్ళకే ఇండ్లు కట్టియలే. మా ప్రభుత్వం అలాంటి భేషజాలకు పోదు. చింతమడకలో కూడా ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తాం, పేదలకు అందిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ శ్రీమంతుడు. సొంత ఊరికి కొంత సాయం. స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా ఐతోల్ గ్రామంలో 60 లక్షలతో పాఠశాల తరగతి గదుల నిర్మాణం. తల్లిదండ్రులతో ప్రారంభోత్సవానికి హాజరైన దర్శకుడు నాగ్ అశ్విన్. కేరళకు అండగా ఉంటాం, పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ. విపత్తు సంభవించిన ప్రాంతాల్లో పర్యటన, పునరావాస చర్యలపై సమీక్ష. ఏపీకే లింకుతో 11 లక్షలు కొట్టేశారు. ఫేక్ అని తెలియక యాప్ డౌన్లోడ్. ఆ వెంటనే అకౌంట్ నుంచి నగదు మాయం.
జనగామలో ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ.